కూరగాయల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దిగుబడులు పెరగడంతో మార్కెట్లో ధరలు అంతకంతకీ పతనమవుతున్నాయి. గతంతో పోలిస్తే టమాటో ధర భారీగా పడిపోవడంతో కనీసం పెట్టుబడి దక్కే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో కూరగాయల ధరలు భారీగా పడిపోయాయి. ముఖ్యంగా టమాటో ధర భారీగా పతనమైంది. ప్రస్తుతం కిలో 10 రూపాయలకే పలుకుతోంది. హైదరాబాద్లో కిలో టమాటో 8 రూపాయలకే అమ్ముడు పోతూ ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం చేసిన కష్టం చేతికి అందే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి దిగుబడి రావడంతో స్థానికులకు శాపంగా మారిందని చెబుతున్నారు. ఎకరా చేనుకు 50 రూపాయలు పెట్టుబడి పెట్టి 5 పైసలు రాలే వరకు. దుక్కి మసాలా సంచికి 1400, ఈరిగా సంచికి 400. ఐదు కొడితే దొరుకుతుంది, లేకుంటే లేదు. ఏం లేదు, రైతు బతుకుడే వేస్ట్ అయిపోయింది. ఇంత పెట్టుబడి పెడితే 10,000 రాకపోయా, ఇంకేం చేస్తాం? ఇక 10 రూపాయలు కిలో ఏం లేదు, మాకు పెట్టుబడి ఏమి వెళ్తలేదు. ఒక బాక్స్ 50 రూపాయలు మోసినందుకు 10 రూపాయలు, 60 రూపాయలు పోతే 40 రూపాయలు వస్తున్నాయి. 40 రూపాయలు ఇట్లా అది పోతలేదు. పొద్దుగాల 6 బాక్సులు పోసినా అట్లనే ఉంది. ఏవి కొత్తిమీర తెస్తే కొత్తిమీర అట్నే ఉంది, వంకాయలు అట్నే ఉన్నాయి, సొరకాయలు అట్నే ఉన్నాయి. ఏమి పోలేదు, ఏమేమి లేదు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చే మనకు డౌన్ అయింది, లేకపోతే కాకపో. వేరే రాష్ట్రాల మాల్ బంద్ పెడితే మనది కొంత 10 రూపాయలు లాభం వస్తుంది రైతుకి. ఏమన్నా మరో 2 వారాల పాటు పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉందని టోకు వర్తకులు, మార్కెటింగ్ శాఖ అంచనా వేస్తున్నారు. వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసినా తీరా మార్కెట్కు వచ్చేసరికి ధరలు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోందని రైతులు వాపోతున్నారు. ధరలు అన్నీ డౌనే ఉన్నాయి సార్. ఇప్పుడు ఇంకొక 15-20 రోజుల దాకా డౌనే ఉంటాయి. ఎందుకంటే తొలత పెట్టినటువంటి ఒక పంట అంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాని లెక్క ప్రకారం ఉత్పత్తి ఎక్కువ ఉన్నది కాబట్టి ఇప్పటికే కొంచెం పరగా అయిపోయినాయి. టమాటా 30 నుంచి 40 దాకా వలికినటువంటి ఒక ధర ఉండే, ఇప్పుడు 10-11 రూపాయల ధర ఉన్నది. ఇది రంజాన్ పండుగ కాబట్టి మిరపకాయలు కూడా 40-50 రూపాయలే ఉన్నాయి. సన్న మిరపకాయలు, ఆలుగడ్డ 20, ఉల్లిగడ్డ 20, అన్ని తక్కువనే ఉన్నాయి. 70 రూపాయలు వలికినటువంటి ఒక బిర్నీస్ కూడా 30-35 రూపాయలు అయిపోయింది. రైతుకు మాత్రం దిగుబడి ఎంత వచ్చినా కానీ కూడా రైతుకు లాభం లేదు. ఇక దూడవాదిగా పంట పండిస్తున్నారు అంతే వరకే. కానీ అప్పుడు ఒక కంటిన్యూ ఒక 5-6 నెలలు బాగా ధరలు ఉండే, అప్పుడు రైతు బాగుపడ్డాడు. ఇప్పుడు ఇక తెచ్చి వాళ్ళు ఏం పెద్దగా కొండపోయేటటువంటి ఒక పరిస్థితి. కూరగాయలు చాలా తక్కువ ఉంది. టమాటాకు చాలా గిట్టుబాటు ధర రావడం లేదు. 2 నెలలకు ముందు బాగుండేది రేటు, సడన్గా తక్కువ అయిపోయింది. చాలా ఇబ్బందులు పాలవుతారు రైతులు. టమాటా, క్యాబేజీ, చాలా అన్ని కూరగాయలు తక్కువ ఉన్నాయి. చాలా రైతులు ఇబ్బంది పాలవుతారు. చలికాలం ఎక్కువ వస్తాయి పంటలు. వానాకాలం మామూలుగా రేట్లు ఉంటాయి, వానాకాలం ఎండాకాలం రేట్లు ఉంటాయి. ఇప్పుడు 1 మంత్ అయినాక మళ్ళీ రేట్లు ఆటోమేటిక్ ఎక్కువ అవుతాయి. అయితే తగ్గిన కూరగాయల ధరలతో సామాన్యులకి పెద్ద ఊరట లభించింది. పలు రకాల కూరగాయల ధరలు పడిపోవడంతో భారం తగ్గిందని వినియోగదారులు చెబుతున్నారు.